అందరికీ నమస్కారం. నా పేరు విశ్వనాథాచార్య. మైదుకూరు కాన్స్టిట్యున్సీ భారతీయ జనతా పార్టీ కడప జిల్లా ఓబీసీ సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నాను. ఈ వీడియో చేయడానికి కొన్ని ముఖ్య కారణాలు ఉన్నాయి. ఈ వీడియోలో నేను పలు అంశాలు ఏదైతే గత వారం రోజులుగా జరుగుతున్నటువంటి విషయాల మీద నేను ప్రస్తావన చేయాలని చెప్పేసి ఈ వీడియో నేను చేస్తూ ఉన్నాను. మరీ ముఖ్యంగా ఈరోజు ఇందాకే ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి మన్ కీ బాత్ మనసులో మాట అనేటువంటి కార్యక్రమం ఇందాకే చూడడం జరిగింది. వారు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఏదైతే అభివృద్ధి పదం వైపు యువత ఏదైతే కొత్త కొత్త ఆలోచనలతో ముందుకెళ్తూ ఉన్నారో, అంటే ఒక వ్యవసాయ పరంగా కానీ, ఒక సాంకేతిక పరంగా కానీ, లేకుంటే రసాయన సంబంధించినటువంటి వాటి అభివృద్ధిలో యువత యొక్క ప్రాముఖ్యత కానీ, వాళ్ళు ఈ సమాజానికి ఏ విధంగా అభివృద్ధి పదం వైపు తీసుకెళ్తున్నారు అనేటువంటిది సోషల్ మీడియా ద్వారా ఎవరైతే వారికి అందుబాటులో ఉన్నారో వారందరి యొక్క వారు చేసినటువంటి కృషిని ఆయన ఈరోజు ప్రస్తావన చేయడం జరిగింది. ఈ వీడియో ద్వారా ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు నేను తెలియజేసుకుంటున్నాను. మరీ ముఖ్యంగా మనందరికీ తెలుసు, ఇరాను, యుఎస్ అండ్ ఇజ్రాయెల్ యుద్ధం ద్వారా పక్కనటువంటి దేశాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు చమురు సంబంధించినటువంటి పెట్రోల్, డీజిల్ సంబంధించినటువంటి ఇబ్బందులు వాళ్ళు ఎదుర్కొంటున్నారు. కానీ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క చొరవతో ప్రశాంతమైన వాతావరణం ఈరోజు మన భారతదేశంలో మనమంతా గడుపుతూ, ఇక్కడ మరీ ముఖ్యంగా నేను ఒకటి చెప్పదలుచుకుంటున్నాను. సోషల్ మీడియాలో కొన్ని రూమర్స్ రావడం, వాటిని జనాలు నమ్మటం, ఈ పెట్రోల్ బంకులకు ఈ పెట్రోల్ కోసం, డీజిల్ కోసం బార్లు తీసి నిజంగా అవసరం ఉన్నటువంటి వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తూ ఆ రూమర్స్ నమ్మకండి అని నేను తెలియజేస్తున్నా. మరీ ముఖ్యంగా ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు మన ఇంధనానికి సంబంధించిన అంటే చమురు, పెట్రోల్ మీద ఏదైతే 13 రూపాయలు ఉన్నటువంటి సుంకాన్ని 3 రూపాయలకు తీసుకొని రావడం అనేది ఉంటుంది చిన్న విషయం కాదు. అదేవిధంగా డీజిల్ మీద 10 రూపాయలు ఉన్నటువంటి సుంకాన్ని అసలు లేకుండా ఆయన తీసుకోవడం అనేటువంటిది, ఆ నిర్ణయం వల్ల ఏమవుతా ఉందంటే, ఏదైతే ఇప్పుడు పెట్రోల్ బంకుల దగ్గర వీళ్ళు ఏదైతే ఈ రూమర్స్ స్ప్రెడ్ చేస్తూ, అంటే ఈ కాంగ్రెస్ సంబంధించినటువంటి ఈ చోటా మోటాగాళ్ళు చేస్తూ ఉన్నటువంటి ఈ విషయాల మీద సామాన్యులకు ఏదైతే వాళ్ళ మీద భారం పడకుండా ఉండాలని చెప్పేసి మోడీ గారి యొక్క ప్రభుత్వం ఈ ఇంధనం మీద ఏదైతే ఉన్నటువంటి ఈ ఎక్సైజ్ని తగ్గించడం అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా అంతర్జాతీయంలో ఏదైతే మనం ఇంటర్నేషనల్ వైడ్ క్రూడ్ ఆయిల్ ధరలు చాలా పెరిగిపోతున్నాయి ఈ యుద్ధం ద్వారా, అయినా కూడా ఆ ధరలను అన్నిటినీ ఆయన మన మీద భారం పడకుండా ఉండేటట్టుగా చేస్తూ, అదేవిధంగా ఏదైతే ఈ కంపెనీలు మొన్నటికి మొన్న నయారా అయితే 3 నుంచి 5 రూపాయలు పెంచడం జరిగింది. ఇలాంటివంటి కంపెనీలకు ఏంటంటే ఆ ఒత్తిడి వాళ్ళ మీద తగ్గిస్తూ మన సామాన్యులకు ఏదైతే రిటైల్ ధరలకు ముప్పు రాకుండా ఉండేటువంటి విధంగా వాళ్ళు ఈ నిర్ణయం తీసుకోవడం అనేది ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ఇంకొకటి, నేను ఈ పెట్రోల్ దీని మీద గురించి ప్రస్తావన చేస్తూ మాట్లాడుతూ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. ఇందాకే ఒక వీడియో నేను చూడడం జరిగింది. భారత్ మాతాకి జై అని అనకండి, నేను మీకు పెట్రోల్ ఇస్తా అని చెప్పి నేను ఎందుకు గట్టిగా చెప్పలేకున్నా కొన్ని విషయాలు. అరే, మీరు భారతదేశంలో పుట్టి పెరిగి సిగ్గు, శరం, మానం, లజ్జ అనేటువంటి మీకు ఉంటే భారత్ మాతాకి జై అని అనకుండా, అయినా వాడికంటే సిగ్గు లేదు, వదిలేద్దాం. అక్కడ ఉన్నటువంటి కొంతమంది వాడిచ్చే లీటర్ పెట్రోల్ కోసం భారత్ మాతాకి జై అనకుండా వాడిచ్చే పెట్రోల్ కోసం ఎగబడుతున్నారంటే తల్లిని తాకట్టు పెట్టే విధంగా మీరు అటు చేస్తున్నారా? ఒక లీటర్ పెట్రోల్ కోసం వాడేదో చెప్తున్నాడు, వాడంటే ఒక అమ్మ రొమ్ము పాలు దాగి గుద్దే రకం ఇట్లాంటి వాళ్ళు. ఇలాంటి వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తూ వాడిచ్చే పెట్రోల్ కోసం మీరు పడుతున్నారంటే నేను ఏ విధంగా దీని మీద స్పందించాలి? మరీ ముఖ్యంగా
భారతీయ జనతా పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ ప్రోగ్రాం ఏదైతే ఉందో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి ప్రశిక్షణ కార్యక్రమాలు ప్రతి ఒక్క చోట జరుగుతూ ఉన్నాయి. నేను కూడా నిన్నటికి నిన్న చింతకొమ్మ దిన్నె మండలంలో జరుగుతున్నటువంటి ఈ ప్రశిక్షణ కార్యక్రమానికి నేను వెళ్ళడం జరిగింది. పెద్దలందరూ అక్కడ మాట్లాడడం జరిగింది. అక్కడికి వచ్చినటువంటి మండల భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులతో కూడా నేను మాట్లాడడం జరిగింది. వారందరూ నన్ను ఈ ఫేస్బుక్, ఈ సోషల్ మీడియా ద్వారా నన్ను ఫాలో అవుతున్నారని కూడా చెప్పడం నాకు చాలా ఆనందంగా ఉంది. మనము ఒకటే చెప్తా ఉన్నాం, మంచి వైపు అడుగులు వేయాలి, అభివృద్ధి వైపు అడుగులు వేసేటువంటి మనం భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులమంతా కలిసికట్టుగా ఈ భారతదేశాన్ని, మన దేశాన్ని మనం కాపాడుకోవాలి. ఇలాంటి దుష్ట శక్తులు ఎవరైతే పేట్రేగిపోయేటువంటి ఆ కార్యక్రమాలు ఏదైతే చేస్తున్నారో వాటన్నిటి మనం అరికట్టించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అని చెప్పేసి నేను తెలియజేస్తూ, ఈ పేట్రేగే ఈ కార్యక్రమాల్లో భాగంగా నిన్నటికి నిన్న శ్రీరామనవమి పండుగ సందర్భంగా మన ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు గారు వారి యొక్క నియోజకవర్గంలో పురాతనమైనటువంటి శ్రీరామ ఆలయానికి వెళ్ళి స్వామివారికి పూజలు చేస్తూ దాని యొక్క పునర్నిర్మాణం చేయాలనేటువంటి ఒక సంకల్పంతో ఆయన అక్కడికి వెళ్తే ఏం చేస్తారా మీరు? ఆయన మీద దాడులు చేస్తారా? గట్టిగా చెప్తా ఉన్నాం, భారతీయ జనతా పార్టీ నుంచి హిందూ ధర్మాన్ని నిలబెడుతూ ఎవరైతే శ్రీరామ భగవంతునికి ఆటంకం కలిగించాలా, అక్కడ ఆలయం కట్టకుండా ఒకటి చేస్తున్నారో వాళ్ళందరికీ వీపులు విమానాలు అయ్యే విధంగా మేము కంపల్సరిగా తీసుకుంటాం. ఇది రెచ్చగొట్టే విధానాలు కాదు, దేవుణ్ణి ఒకరి యొక్క మనోభావాలు కానీ మీరు దెబ్బతీసే విధంగా. అయినా అక్కడ ఉన్నటువంటి దేవాలయం ఏదైతే ఉందో దాన్ని మంచిగా ఇంకొద్దిగా దాన్ని డెవలప్ చేయాలి అని చెప్పేసి, పురాతనమైనటువంటి దేవాలయాన్ని డెవలప్ చేయాలని పోతే మీరేంట్రా మీరు? దీని మీద పోలీస్ యంత్రాంగం కూడా ఎవరైతే ఆ వీడియోలో దొరికినరో వాళ్ళందరినీ పట్టుకొని తాటదీయాలని కూడా నేను మీ అందరినీ విన్నవించుకుంటున్నా. పెద్దలు రఘురామకృష్ణంరాజు గారికి మేమంతా ఉన్నాం, వారి వెనకంతూ మేము ఉన్నామని చెప్పేసి కూడా ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తున్నాను. ధర్మం అనేటువంటిది అన్ని మతాలకు సమానమే. ప్రతి ఒక్కరూ భారతదేశంలో జాతీయవాదానికి కట్టుబడి ఉండాలని చెప్పేసి నేను ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్క మతం మంచిని కోరుకోవాలని కూడా నేను తెలియజేస్తున్నాను. సాటి మనిషి, సాటి మతాన్ని మనం గౌరవించాలి. మనం ఈ భారతదేశంలో అన్ని కులాలు మతాలు కలగలిపినటువంటి ఈ గొప్ప భారతదేశంలో అసమానతలకు మనం తావివ్వకూడదు. ప్రతి ఒక్కరం కలిసికట్టుగా బ్రతకాలి, కలిసికట్టుగా జీవించాలి, పక్కరి వారి మనోభావాల్ని మనం గౌరవించుకోవాలి అని చెప్పేసి ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తూ ఉన్నాను. మరీ ముఖ్యంగా ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఈరోజు మనసులో మాట అంటే మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ఈ పెట్రోలు, డీజిల్ వాటి మీద ఆయన మాట్లాడడం జరిగింది. ఈ సుంకాలు ఏదైతే ఉన్నాయో తగ్గించామని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. మరీ ముఖ్యంగా ఆ యువత ఏదైతే భవిష్యత్ తరాలకు వాళ్ళ యొక్క జ్ఞానాన్ని ఈ సమాజానికి ఏ విధంగా అయితే వాళ్ళు ఉపయోగపడే విధంగా దాన్ని ముందుకు తీసుకుపోతున్నారని కూడా ఆయన ప్రస్తావన చేయడం జరిగింది. స్పోర్ట్స్లో మన భారతదేశం క్రికెట్కి సంబంధించి, అదేవిధంగా ఫుట్బాల్కి సంబంధించి, అదేవిధంగా షూటర్స్, మిగతా ఏదైతే క్రీడలు ఉన్నాయో వాటన్నిటిలో విజయం సాధించినటువంటి వారి యొక్క జీవిత చరిత్రను, లేకపోతే ఆ పైకి వచ్చినటువంటి వారి గురించి ప్రస్తావన చేయడం కూడా జరిగింది. మరీ ముఖ్యంగా ఈ ఎండల కాలంలో, ఈ వేసవి కాలంలో నీటి కొరత రాకుండా ఉండటానికి మనం ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలని కూడా ఆయన ప్రస్తావన చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా ఈ సోలార్ సంబంధించినటువంటి ఆ శక్తిని మనం ఉపయోగించుకొని విద్యుత్ శక్తిని మనం ఆదా చేయాలని చెప్పేసి ఆయన ప్రస్తావన చేయడం జరిగింది. ఇక్కడ మరీ ముఖ్యంగా నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకుంటున్నా. ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు పర్యావరణ పరిరక్షణ గురించి ఆయన మాట్లాడడం జరిగింది.
అదేవిధంగా యువత యొక్క ప్రాముఖ్యత గురించి, భవిష్యత్తు తరాల్లో మనం ఏ విధంగా ముందుకెళ్ళాలని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా మన భారతదేశంలో ఉన్నటువంటి పురాతనమైన ఆలయాలకు సంబంధించినటువంటి తాళపత్ర గ్రంథాలు, అదేవిధంగా రాగి ఆ పలకల మీద రాసినటువంటి యంత్ర విభాగాల గురించి ఆయన మాట్లాడడం జరిగింది. ఇలాంటి గొప్ప ప్రధానిని మనం నభూతో నా భవిష్యత్ అనే విధంగా మనం చూస్తాము అని చెప్పేసి నేను ఈ వీడియో ద్వారా తెలియజేసుకుంటూ, నేను ప్రస్తావించిన విషయాలందరికీ మీ అందరికీ తెలియాలని చెప్పేసి నేను ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తూ, నమో వీరబ్రహ్మణే, నమో విశ్వకర్మనే, జై హింద్, జై భారత్, భారత్ మాతా కీ జై.